ఎవ్రీవన్ వెల్కమ్ టు ఫ్యామిలీ బైట్స్। ఈరోజు మన రెసిపీ ఏంటంటే మజ్జిగ చారు లేదా మజ్జిగ పులుసు అని కూడా అంటారు। ఈ మజ్జిగ చారు అందరికీ తెలిసే ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తూ ఉంటారు। ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది। ఈ మజ్జిగ చారుని ఎలా చేయాలో చూసేద్దాం। ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు దాకా పెరుగుని తీసుకుంటున్నాను। ఎక్కడా కూడా గడ్డలు అనేటివి లేకుండా బాగా విస్క్ చేసుకోవాలి। ఈ పెరుగుని కూడా కొద్దిగా పుల్లగా ఉన్న పెరుగుని తీసుకోండి, మజ్జిగ చారు అనేది చాలా రుచిగా ఉంటుంది। ఇందులోకి 1/2 కప్పు దాకా నీళ్ళని పోసుకుంటున్నాను। మీకు ఈ మజ్జిగ చారు కాస్త పలుచగా కావాలంటే నీళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోండి, చిక్కగా ఉండాలంటే తక్కువ వేసుకోండి। ఇక్కడ నేను మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఇలా చేస్తున్నాను। ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము। ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం పోపును ప్రిపేర్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి। ఆయిల్ వేడయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ శనగపప్పుని, 1 టీ స్పూన్ మినపప్పును వేసుకోండి। ఇందులోనే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి। 5-6 వెల్లుల్లిని ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి। 1/2 ఇంచు దాకా అల్లాన్ని, 2-3 పచ్చిమిర్చిని ఇలా కచ్చా పచ్చాగా దంచి వేసుకోండి। ఇలా పోపు మొత్తాన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి। ఇందులోనే 2-3 ఎండుమిర్చిని, కొద్దిగా కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకుందాము। ఈ పోపు దినుసులు అన్నింటినీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి। ఈ మజ్జిగ పులుసుకి ఉల్లిపాయలు ఎక్కువగా వేగకూడదన్నమాట। ఇలా వేసిన వెంటనే బాగా కలుపుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము। ఇదంతా ఇలా బాగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మజ్జిగ చారుని వేసి కలుపుకోవాలి। మీకు ఉప్పు సరిపోకుంటే కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి। ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగ చారు అయితే రెడీ అయిపోతుంది। ఇలా మజ్జిగ చారును చేసుకోవడం చాలా సింపుల్ అన్నమాట। ఈ సమ్మర్లో ప్రతిరోజు చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది। ఈ మజ్జిగ చారు తింటే కడుపులో చల్లగా హాయిగా ఉంటుందన్నమాట। కేవలం 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకొని తినేయొచ్చు। ఈ ఈజీ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।